హలో గైస్, వెల్కమ్ టు డిఎస్సి దిశ. అయితే ఈరోజు మనం ఎస్ఏ తెలుగుకి ఏ బుక్స్ చదవాలి, అదే తెలుగు టీజీటీ పీజీటీ పోస్టులు, ఈ 3 పోస్టులకి ఏవేవి బుక్స్ అవసరమో ఆ బుక్స్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ బుక్ 6th క్లాస్ అనమాట. ఈ బుక్ తీసుకోవాలి. 6th అకాడమీ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనమాట. ఇది నెక్స్ట్ 7th క్లాస్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్ 7th క్లాస్. ఈ బుక్ కూడా చదవాలి మనం. 8th క్లాస్ ఈ బుక్ చదవాలి. 9th క్లాస్ ఈ బుక్స్ కూడా మనం చదవాలి. 10th క్లాస్ ఈ బుక్ కూడా మనం చదవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ బుక్ కూడా మనం చదవాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ బుక్ కూడా మనం చదవాలి. అంటే ఇప్పుడు వరకు మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రము ఈ టెక్స్ట్ బుక్స్ అనేది చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అకాడమీ బుక్స్ అనేది మనం చదువుకోవాలి. 2018-19లో స్టార్ట్ అయింది. ఈ బుక్ కూడా మనం కంప్లీట్గా చదువుకోవాలి. ఈ బుక్ చదివిన తర్వాత ఏం చేయాలి, 2 వెర్షన్స్ వచ్చాయన్నమాట. 2 విభాగాల బుక్కులు వచ్చాయన్నమాట. ఏంటంటే అవి పార్ట్ 1 పార్ట్ 2 బుక్కులు. ఈ బుక్స్ అనేది తెలుగు మెథడాలజీ బుక్స్ వచ్చాయి. పార్ట్ 1 పార్ట్ 2 బుక్స్ ఇవి కూడా చదవాలి. అంటే టోటల్గా మనం ఎన్ని బుక్స్ చదవాలి, 3 బుక్స్ అనేది 3 మెథడాలజీలు అనేది 3 బుక్స్ చదవాలన్నమాట. ఈ 3 బుక్స్ క్షుణ్ణంగా చదవండి అమ్మా. మనం డిసైడ్ చేసేది ఏంటంటే మెథడాలజీ. చాలామంది మెథడాలజీలో మార్క్స్ పోతాయి. మీరు ఏం చేస్తారంటే చాలా క్షుణ్ణంగా అర్థవంతంగా చదవాలి. యూట్యూబ్లో ఏవైనా వీడియోలు ఉంటే అవి కూడా మీరు చూసి ఒకసారి చదివారనుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. మెథడాలజీ కీలకం. కంటెంట్ మెథడాలజీ అనేది మనకు చాలా కీలకం అనమాట. కాబట్టి మెథడాలజీ బాగా చదవాలి. అకాడమీ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. నెక్స్ట్ చూస్తే సాహిత్యం అనమాట. సాహిత్యం బుక్స్ మనం ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్కటి చదువుకుందాం. నేను ఏంటంటే అక్షర బుక్ చదివాను. తెలుగు అధ్యాపక బుక్ అయినా అక్షర బుక్ 2 ఒకలాగే ఉంటాయి. ఇది అక్షర అనమాట. ఈ బుక్ చదివాను నేను. సాహిత్యము మనం తెలుగు అధ్యాపక విజయము లేదంటే అక్షర బుక్ అయినా తీసుకొని చదవండి. అంటే మొత్తం మ్యాటర్ వస్తుందనే సింపుల్గా ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఏంటంటే దేవిరెడ్డి బుక్స్ అని ఏవైనా చదవచ్చు. తెలుగు సాహిత్యం చూసుకుంటే తెలుగు భాషా శాస్త్రము, జానపద సాహిత్యము, ఇవన్నీ మనం ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము ఇవన్నీ ఉంటాయి. వాటిల్లోని అవి కవర్ చేసుకొని చదవాలి. తర్వాత ఆధునిక ప్రక్రియలు, తర్వాత ప్రాచీన ప్రక్రియలు అవి కూడా చదవాలి. తెలుగు గ్రామర్ చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఉంటుంది. ఆ బుక్స్ చదువుతారంటే లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ప్రాచీన సాహిత్యాన్ని ఇప్పుడు నాగే బుక్స్ ఉన్నాయి. నాగే బుక్స్ చదువుకోవచ్చు. ప్రాచీన సాహిత్యంకి ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ బుక్స్ మీరు చదువుకోండి. మీకు ఏంటంటే ఒక్కొక్క పార్ట్ నవల గురించి ఒక బుక్ ఉంటుంది. అలా మీకు తెలుస్తుంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ చదువుకోండి. లేదంటే షార్ట్ టైం ఉంది, మేము అవన్నీ చదువుకున్నాము, షార్ట్ టైం ఉందనుకుంటే మీరు నేను చెప్పిన బుక్స్ చదువుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు సాహిత్యం అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటి, బాలవ్యాకరణము. బాలవ్యాకరణం కూడా మనకి ఇంపార్టెంటే. బాలవ్యాకరణము ఇది బాలవ్యాకరణం వంతారాము. మనకి డిఎస్సిలో అయితే 5 పరిచ్ఛేదాలు మాత్రమే ఇచ్చారు. ఈ 5 పరిచ్ఛేదాలకు నేను ఇది చదివాను, వంతారాము బాలవ్యాకరణము. లేదంటే ఇందులో చెన్నైసూరి ఇది ఉంది కదా, ఇది అదే బాలవ్యాకరణమే. బాలవ్యాకరణం ఎవరు రాస్తారు, చెన్నైసూరే కదా. ఈ బుక్ కూడా నేను చదివాను. ఇందులో మొత్తం 10 పరిచ్ఛేదాలు ఉంటాయి. ఇందులో మాత్రము 5 పరిచ్ఛేదాలు మాత్రమే ఉంటాయి. వంతరం అదే 10 ఉంటాయి. నేనైతే 5 చదివాను, ఎందుకంటే డిఎస్సికి 5 మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చందోదర్పణం. అనంతమాత్యుడు చందోదర్పణం అనమాట. ఇదేంటంటే అదే యతిప్రాసల గురించి చదవడం జరిగింది. యతిప్రాసల గురించి అనంతమాత్యుడు చందోదర్పణం అనే బుక్ నేను చదివాను. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ చూసుకుంటే మాల్యాద్రి రెడ్డి బుక్ ఇది నేను చదివానమ్మా. మాల్యాద్రి రెడ్డి బుక్ తెలుగు అకాడమీ 2 చదివాను అనమాట. ఇగో మాల్యాద్రి రెడ్డి బుక్ ఇది తెలుగు అకాడమీ బుక్ అనేది నేను చదివాను. ఇందులోను
బిట్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఈ 2 బుక్స్ నేను సైకాలజీకి చదివాను అనమాట. టెట్కి కూడా అవే బుక్స్ చదివాను. నెక్స్ట్ ఏంటంటే మనం విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. అయితే విద్యా దృక్పథాలు చూసుకుంటే అకాడమీ బుక్ చదివాను. మీరు ఇంకో బుక్ ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎస్ఎండ్ఎస్ ఏదోటి. 2 బుక్లు పని పెట్టుకొని మీరు చదవండి. ఇది చదివాను నేను, ఈ 2 చదివాను అనమాట. విద్యా దృక్పథాల బుక్, తెలుగు అకాడమీ బుక్స్. ఇందులో బిట్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, జీకేకి చూసినట్టయితే నేను టి ఆంజనేయుల బుక్ అనేది చదివానమ్మా. ఈ ఆంజనేయుల బుక్ తర్వాత నేను ఐటెక్ విద్య రహస్యం రెండు చదివాను. ఈ బుక్స్ మీరు చదవండి. జీకే అనేది అనంతం కాబట్టి మీకు ఉంటుంది. డిఎస్సిలో సిలబస్ పేపర్లో ఉంటాయి కదా, ఏ టాపిక్స్ చదవాలి ఏంటనేది, అవన్నీ చూసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఇది అప్డేట్ వెర్షన్ అనమాట. ఈ అప్డేట్ వెర్షన్ నేను చదివాను. తర్వాత అయితే ఐటెక్ విజయరాష్ట్రం కూడా నేను చదివాను. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ రోజు మీరు పేపర్ ఫాలో అవ్వండి. ఈనాడు పేపర్ ఏదో ఒక పేపర్ చూసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే లేదంటే ఒక మ్యాగజైన్ తీసుకోండి, చైన్ ఇండియా ఏదో మీకు నచ్చిన మ్యాగజైన్ తీసుకొని అది కూడా చదవండి. మొత్తం టోటల్గా డిఎస్సి సిలబస్ మనం బుక్స్ డిస్కషన్ చేసుకున్నాము. అదే మొత్తం డిఎస్సి సిలబస్ అనేది డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఏవే బుక్స్ చదవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.